నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ కేంద్రం, అమరావతి. నిన్నటి రోజున నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 గంటలకి అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది రాబో 12 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు అనగా దాదాపుగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ఇలాగా వాయువ్య దిశగా ప్రయాణించే దిశలో ఇది కొద్దిగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 12 గంటల్లో మరింత వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీదుగా ఇది ప్రయాణించే అవకాశం ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు గమనించినట్లయితే ఈరోజు మనకు ఒక మోస్తరు వర్షాలు మనకు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో అనేక చోట్ల సంభవించే అవకాశం ఉండగా భారీ వర్షాలు మనం గమనించినట్లయితే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలలో మనకు అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, బాపట్ల జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉండగా పల్నాడు, కర్నూలు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా రేపటి రోజున అనగా 23వ తారీఖున మనం గమనించినట్లయితే మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో అనగా మరి ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. దాని పక్కనే ఉన్నటువంటి ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాలలో మనకు భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వీటితో పాటుగా మనకు ఉరుముల మెరుపులు రాయలసీమ, కోస్తాంధ్రప్రదేశ్లో మనకు సంభవించే అవకాశం ఉంది. అలాగే ఈదురుగాలులు గంటకు మరి ముఖ్యంగా చూసినట్లయితే సముద్రంలో నైరుతి బంగాళాఖాతం కానీ లేకపోతే పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో 40-50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది రేపటికి 40-55 కిలోమీటర్లు, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా తీర ప్రాంతం వెంబడి మనం గమనించినట్లయితే గాలులు 40-50 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో మనకు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి వీచే అవకాశం ఉంది. ఇక సముద్రం కండిషన్ చూసినట్లయితే ఈరోజు రఫ్ కండిషన్ ఉంటుంది. రేపటికి అనగా ఈరోజు సాయంత్రం మరియు రేపు రఫ్ టు వెరీ రఫ్గా సముద్ర కండిషన్ మారే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా నైరుతి బంగాళాఖాతం కానీ లేకపోతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఎవరు కూడా చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి కూడా ప్రజలు ఎవరు కూడా చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే ఈ భారీ నుండి అతి భారీ వర్షాలు ఈరోజు రేపు అనేక చోట్ల సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూరి గుడిసెలు కానీ లేకపోతే ఏదైనా పాత కట్టడం కానీ పడిపోయేదానికి అవకాశం ఉంది. చెట్లు పడిపోయే అవకాశం ఉంది. కరెంటు స్తంభాలు కానీ విద్యుత్ స్తంభాలు కానీ నేల కొరగడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తిరుమల లాంటి ఘాట్ సెక్షన్లలో కొండచీరలు విరిగిపట్టడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు రేపు కూడా భక్తులు ఎవరు కూడా తిరుమలకు సాధ్యమైనంత వరకు రాకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్నటువంటి వారు ఎందుకంటే భారీ నుండి అతి భారీ వర్షాలు సంభవిస్తున్న సందర్భంలో దయచేసి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే పాక్షికంగా రహదారులు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నీరు నిల్వ ఉండటం వల్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం కానీ లేదా తాజా వాతావరణ హెచ్చరికల కోసం న్యూస్ చూడండి. అలాగే రేడియో కానీ FM కానీ వింటూ ఉండండి. అదేవిధంగా భారత వాతావరణ శాఖ వెబ్సైట్ని కూడా మీరు సందర్శించాలని తెలియజేస్తున్నాం. నమస్తే.